హలో ఎవ్రీవన్. ఐయామ్ తేజేశ్వర్. ఈ వీడియో ఫస్ట్ పార్ట్‌లో నేను ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే స్పెసిఫిక్‌గా యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అలాంగ్ విత్ సిస్టమ్ కాల్స్. సెకండ్ పార్ట్‌లో కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాంగ్ విత్ జావా వర్చువల్ మిషన్ గురించి. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌కి మధ్యన బ్రిడ్జ్ అనమాట. అంటే రెండిటి మధ్య ఇంటర్‌ఫేస్ టైప్ అనమాట. యూజర్ వాడే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌కి నెక్స్ట్ ఇంటర్నల్ హార్డ్‌వేర్ రిసోర్సెస్‌కి మధ్యన ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఆహ్, ఓకే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ బేసిక్‌గా 2 టైప్స్ ఉంటాయి. ద టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేషన్ మోడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. విచ్ వన్ ఈస్ యూజర్ మోడ్ విచ్ వి I think it's a restricted mode, which what we use is basically user mode, and there is kernel mode, which is more privileged mode. More privileged means it has access to all the hardware resources more than the user mode. It can అంటే అది హార్డ్‌వేర్ రిసోర్సెస్‌ని యూజర్ మోడ్ కంటే ఎక్కువగా వాడుకోగలదు. అంటే జనరల్‌గా చెప్పాలంటే కెర్నల్ మోడే హార్డ్‌వేర్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయగలదు. నాట్ యూజర్ మోడ్. యూజర్ మోడ్‌లో ఉంటే వి కెనాట్ డైరెక్ట్‌లీ యాక్సెస్ హార్డ్‌వేర్ రిసోర్సెస్. ఆహ్, ఇన్‌స్టెడ్ వి కాల్ ది సిస్టమ్ వి ఇనిషియేట్ ఎ సిస్టమ్ కాల్ విచ్ స్విచెస్ ది మోడ్ టు కెర్నల్ మోడ్. అంటే మనం సిస్టమ్ యూజర్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏదైనా హార్డ్‌వేర్ రిసోర్స్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే, మనం అప్పుడు ఒక సిస్టమ్ కాల్ అనేది జనరేట్ చేయాలి. అదేమో మన మోడ్ ఆఫ్ ఆపరేషన్‌ని యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి షిఫ్ట్ చేస్తుంది. అది బేసిక్ అన్నమాట. వై వి నీడ్ యూజర్ మోడ్ అంటే బికాస్ ఆఫ్ ప్రొటెక్షన్. బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్ ఆఫ్ ది హార్డ్‌వేర్ రిసోర్సెస్. సపోజ్ యూజర్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏదైనా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎర్రర్‌లోకి రన్ అయిందంటే um, there may be uh, there may be damage to the hardware resources like that. But in kernel mode, because we do not use kernel mode as much as the user mode, only when the system call arises, the kernel mode is used. It has access to hardware resources and is less prone to run into an error. User modes are generally used when the software applications are used by the user. Mostly, like say, ఒక సి ప్రోగ్రామ్ నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సి ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేస్తే అది రన్ అవుద్ది. అది బేసికల్లీ that's in user mode. As long as I do not take any user inputs from the keyboard, which automatically goes to the hardware, or something like reading or writing a file, um, it's still in user mode. But when let's just say నేను యూజర్ మోడ్ ఈ సి ప్రోగ్రామ్‌లో ఒక ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేద్దాం అనుకుంటున్నా ఆర్ రైట్ చేద్దాం అనుకుంటున్నా. రైట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఈ సి ప్రోగ్రామ్ ఏదైతే రన్ అవుతుందో అందులో ఈ ఫైల్ ఎక్కడ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో, లేదంటే రీడ్ చేయడానికి యాక్సెస్ మనకు కావాలనుకుంటున్నామో, అప్పుడు ఒక సిస్టమ్ కాల్ రైజ్ అవుతుందనమాట. అది మోడ్ ఆఫ్ ఆపరేషన్ కాంటెక్స్ట్‌ని యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్‌కి షిఫ్ట్ చేస్తుంది. అది బేసికల్‌గా యూజర్ మోడ్‌కి, కర్నల్ మోడ్‌కి డిఫరెన్స్. ఓకే. సిస్టమ్ కాల్స్ అంటే జనరల్‌గా అదే అనమాట. యూజర్ మోడ్‌లో ఉన్నప్పుడు లెస్ ప్రివిలేజ్ ఆఫ్ యూజింగ్ హార్డ్‌వేర్ రిసోర్సెస్. వెన్ వి వాంట్ to use hardware resources, we then we then make a system call, and the system call is executed by the kernel mode, and after the result is returned to the యూజర్ మోడ్. దీన్ని మనం ట్రాప్ అంటాం అనమాట. యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్‌కి షిఫ్ట్ అవ్వడాన్ని ట్రాప్ అంటాం. ఆ ట్రాప్ నుంచి ఎప్పుడు బయటకొస్తామంటే మనకు కావాల్సిన రిసోర్స్ ఆహ్, కర్నల్ మోడ్ రిటర్న్ చేసినప్పుడు అప్పుడు బయటకొస్తాం. దట్ ఈస్ స్విచింగ్ ది కాంటెక్స్ట్ ఫ్రమ్ యూజర్ టు కర్నల్ మోడ్. టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ లైక్ యూజర్ మోడ్‌లో ఉన్నప్పుడు మనం చేసే సిస్టమ్ కాల్స్ కాల్ చేసే సిస్టమ్ కాల్స్ ఇవి. నార్మల్‌గా ఫైల్ సిస్టమ్‌లో సిస్టమ్ కాల్స్ అంటే ఓపెన్ ఉంటాయి. ఫైల్ ఓపెన్, ఫైల్ క్లోజ్, ఫైల్ రీడ్ అలాగా. ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్ అంటే ఫోర్క్ అంటే జనరేట్స్ ఏ సిమిలర్ ప్రాసెస్
న్యూ ప్రాసెస్, ఎగ్జిక్యూట్ అంటే రన్స్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, వెయిట్ అంటే వెయిట్ ఫర్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్, ఎగ్జిట్స్ ద ప్రాసెస్, కిల్స్, సెండ్ సిగ్నల్స్ లైక్ దట్. These are all system calls that we make in user mode when we want to get privilege of the hardware resources. Yeah. ఓకే. కంపైలర్ అంటే కంపైలర్ అయినా, ఇంటర్ప్రిటర్ అయినా రెండిటి ఫంక్షన్ ఒకటే అనమాట. మనం హై లెవెల్ లాంగ్వేజ్‌ని మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌గా మార్చడం సింపుల్. బట్ హౌ దే వర్క్, హౌ దే హ్యాండిల్ ది కోడ్ ఈజ్ డిఫరెంట్. కంపైలర్ ఫస్ట్ కంపైలర్ గురించి మాట్లాడితే, కంపైలర్ ఏం చేస్తదంటే, కంపైలర్ అనేది మన కోడ్‌ని యాస్ ఎ హోల్ అంటే మొత్తం కోడ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేస్తది. మధ్యలో ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేస్తది. అది మెషిన్ ఇండిపెండెంట్. అంటే కంపైలర్స్ అనేవి మెషిన్ ఇండిపెండెంట్‌గా ఉంటాయి. మధ్యలో వచ్చే ఆబ్జెక్ట్ కోడ్, హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ కోడ్, నెక్స్ట్ అందు నుంచి వచ్చే మెషిన్ కోడ్, ఇయన్నీ మెషిన్ ఇండిపెండెంట్‌గా ఉంటాయి. అంటే ఒక మెషిన్‌లో కంపైల్ చేసిందనేది ఇంకో దాంట్లో పని చేయకపోవచ్చు. పని చేయదు కూడా కొన్ని రీజన్స్. కొన్ని రీజన్స్ అంటే ఆ మెషిన్ తగ్గట్టు అది కంపైల్ చేస్తది ఆ ప్రోగ్రామ్‌ని. దట్స్ వై ఇట్స్ కాల్డ్ మెషిన్ ఇండిపెండెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్ప్రిటర్, యాక్చువల్‌గా ఇంటర్ప్రిటర్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ మెషిన్ ఇండిపెండెంట్. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఒక్కొక్క ఇంటర్ప్రిటర్ ఉంటది. ఒక్కొక్క లాంగ్వేజ్‌కి తగ్గట్టు. బట్ దట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ది కాంట్రాస్ట్ అంటే కంపైలర్ నుంచి దీన్ని డిఫర్ చేయాలంటే ఇంటర్ప్రిటర్ అనేది కోడ్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. దీనికి మధ్యలో ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్ ఏమి ఉండదనమాట. ఇంటర్ప్రిటర్ అంటే జస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఉన్న ఒక లైన్ ఆఫ్ కోడ్‌ని డైరెక్ట్‌గా అవుట్‌పుట్ ఇచ్చేస్తదనమాట. అంటే ఆహ్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఎళ్ళిపోద్ది. మధ్యలో ఆబ్జెక్ట్ కోడ్ ఉండదు, ఏమి ఉండదు. డైరెక్ట్ అవుట్‌పుట్ లైక్ దట్స్ ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు కంపైలర్, దేర్ ఆర్ ఎర్రర్స్ విషయానికొచ్చేసరికి కంపైలర్ అనేది కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి రన్ అవ్వకముందే మనకి వస్తాయి. ఆబ్వియస్‌లీ అంటే కంపైలర్ ఒక ప్రోగ్రామ్‌ని మనం కంపైల్ చేసినప్పుడు అందులో ఉన్న సింటాక్స్ ఎర్రర్స్ అవ్వనివ్వండి, అవి కంపైల్ ఎర్రర్స్ అంటారు. అవి కోడ్ రన్ అవ్వకముందే మనకి తెలిసిపోద్దనమాట. ఆహ్, మళ్ళీ రన్ చేసినప్పుడు ఏవైనా రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటే అవొస్తాయి. ఇంటర్ప్రిటర్‌లోని ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయంటే అంటే సింటాక్స్ ఎర్రర్స్ పక్కన పెట్టేస్తే ఇంటర్ప్రిటర్‌లో ఏదైనా ఎర్రర్ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ దగ్గర ఉందంటే దాని పై లైన్స్ అన్నీ ఇంటర్ప్రిట్ అయిన తర్వాత అక్కడికొచ్చి ఆగుతదనమాట. కింద ఏవైనా ఎర్రర్స్ ఉన్నా సరే అది ఆటిని మరి పార్స్ చేయదు. నాట్ లైక్ దట్ విత్ కంపైలర్. కంపైలర్ tries to find out all the errors in the code and report them at once. ఓకే. దిస్ మెషిన్ ఇండిపెండెన్స్ అంటే ఒక మెషిన్ పైన ఇప్పుడు కంపైలర్‌కి ఉన్న ప్రోస్ అంటే అది మొత్తం కోడ్‌ని ఒకేసారి రన్ చేస్తది. కాకపోతే దాని డిసడ్వాంటేజ్ ఇట్స్ మెషిన్ డిపెండెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్ప్రిటర్, ఇట్ it parses the code line by line, but no need for object code. Um, no need for object code generation. It parses the code line by line. That's it. ఈ రెండిటి యొక్క ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని జేవీఎం డిజైన్ చేశారనమాట. అంటే ఇట్స్ లైక్ సిమిలర్ టు రెండిటిని కంబైన్ చేసినట్టు ఉంటది. అందుకని జావా నాట్ ఎంటైర్‌లీ కంపైల్డ్ అని అనకూడదు. అలాగని like it's a mixture of both. That's why we're gonna talk about JVM today. JVM stands for Java Virtual Machine. బేసిక్‌గా ఒక జావా ఫైల్ రన్ అయిన తర్వాత అంటే అది ఫస్ట్ కంపైల్ అవుద్దనమాట. ఆ తర్వాత డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. లైక్ ఎలా చెప్పాలంటే ఫస్ట్ జావా ఫైల్ కంపైల్ అయిన తర్వాత మనకొక డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తది. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది బైట్ ఫైల్ అని అనొచ్చు. బైట్ కోడ్ ఇది. ఈ బైట్ కోడ్ అనేది మనకి ఎలా చెప్పాలంటే ఈ బైట్ కోడ్ మెషిన్ ఇండిపెండెంట్ అన్నమాట. ఏ మెషిన్‌లోనైనా ఈ బైట్ కోడ్ రన్ చేయొచ్చు. అలాగా ఇప్పుడు ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఉంటే ఆహ్, ఏదైనా ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ అనేది ఉంటే ఏదైనా మెషిన్‌లో
ఈ జేవీఎం ఆ మెషిన్‌కి డిపెండెంట్‌గా ఉంటది కదా! ఆ డాట్‌లెస్ ఫైల్‌ని ఇది ప్రాసెస్ చేసి ఒక ఒక బయట ఒక మెషిన్ కోడ్ వస్తది. ఆ మెషిన్ కోడ్‌ని మనం రన్ చేయొచ్చు. ఇది జేవీఎం ఫంక్షనాలిటీ. యాహ్! దట్స్ ఇట్.